హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాచేస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ శిరీష. ఈరోజు మన ఛానల్లో చూడబోయే రెసిపీ ఒక వెరైటీ స్నాక్ రెసిపీ అండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు అది ఎలా చేయాలో చూసేద్దామా? అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మామూలుగా అయితే దొడ్డు మిరపకాయలతో మిర్చీలు చేసుకోవడం అందరికీ తెలిసిందే కదండి. కానీ మనం ఈరోజు ఈ మిరపకాయలతో డిఫరెంట్గా ఒక స్నాక్ చేసుకుందాం. డిఫరెంట్ వేలో చేసుకుంటున్నాం కాబట్టి వీటిని ముందుగా సగానికి కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఇందులో ఉన్న సీడ్స్ని రిమూవ్ చేసుకోవాలి. కారం ఎక్కువ కావాలనుకుంటే ఈ సీడ్స్ని రిమూవ్ చేయకుండా పర్లేదండి. ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇందులో మరొక సగం చేసేసుకోవాలి. ఇలా చేసుకొని ఇలా సగానికి కట్ చేసుకోవాలి అన్నీ కూడా. ఇంకా కొంచెం లావటి మిరపకాయలు అయితే ఇంకా సగం చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. క్రిస్పీగా చాలా బాగుంటుందండి. ఇలా అన్నీ ఇలా కట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, లేదంటే రుచికి తగినంత తీసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ వాము, అలాగే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా. చాట్ మసాలా లేకపోతే లెమన్ జ్యూస్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే 1/2 టీ స్పూన్ ఆమ్చూర్, చిటికెడు జీరా పౌడర్ అండి. జీరా పౌడర్ ఎక్కువగా తీసుకోవద్దు. అలాగే చిటికెడు పసుపు, అలాగే 1 టీ స్పూన్ నువ్వులు. వీటన్నింటినీ ఒకసారి కలిసేలాగా చక్కగా కలిపేసుకోవాలండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నట్టయితే వీటి క్వాంటిటీ పెంచుకోవచ్చండి. నేను ఇక్కడ 8 నుంచి 9 మిర్చి తీసుకున్నాను. అంటే 1/2 కేజీలో సగం తీసుకున్నాను కాబట్టి నేను చాలా తక్కువ క్వాంటిటీలో వేసాను ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల బేసన్ యాడ్ చేసుకోవాలండి. ఇంత పడుతుందని చెప్పలేము. మనం ఒక కప్పు నిండా తీసుకొని పెట్టుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి అండి. బియ్యం పిండి యాడ్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా క్రంచీనెస్ యాడ్ అవుతుంది. అలాగే చిటికెడు సోడా అండి. సోడా యాడ్ చేసుకోవడం వల్ల కూడా మంచి క్రిస్పీగా వస్తుందండి మనకు. ఇదంతా కూడా ముందుగా ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. చక్కగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఒక సగం టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ముందు. గట్టిగానే తడుపుకోవాలండి. అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి. పకోడీకి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి. ఈ పిండి ఈ మిర్చికి కోట్ అవ్వాలి, జస్ట్ అంతే, లూజ్ అవ్వకూడదు. కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఒక 2-3 టీ స్పూన్ల వాటర్ చూసుకుంటూ వేసుకోవాలి. లూజ్ అయితే మళ్ళీ కష్టం మనకు. చూడండి, ఇలా కలుపుకున్నాం కదా. వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ ఎక్కువ వేడిగా ఉండకూడదండి. దీనికి మీడియం హీట్ ఉంటేనే బాగుంటుంది. ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఇలా ఎక్కువ వేడి ఉందనుకోండి తొందరగా మాడిపోతుంది. ఇలా ఒక్కొక్కటి విడివిడిగా వేసుకుంటేనే బాగుంటుందండి. అన్నీ ఒకేసారి వేసుకుంటే ఒకదానికొకటి అతుక్కుపోతుంది. ఇలా వేసుకుంటే మనకు స్టిక్స్ లాగా ఈజీగా ఉంటుంది. కలిపేసుకుందామండి ఒకసారి. ఇవి ఆల్మోస్ట్ 1 సైడ్ ఫ్రై అయిపోయాయి. ఇవి ఎక్కువ టైం పట్టదండి ఫ్రై అవ్వడానికి. మనం చాలా గట్టిగా తడుపుకున్నాం కదా పిండిని, చాలా తొందరగా ఫ్రై అవుతాయి అండి. నురగంతా కూడా తగ్గిపోయింది. మనకు మంచి కలర్ కూడా వచ్చాయి. ఇవి తీసేసి మనము టిష్యూ వేసిన ప్లేట్లో పెట్టేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా లాగేస్తుంది. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మిగతావి కూడా ఇంకా అలాగే వేసేసుకోవాలండి. మనం ఎప్పుడైనా సైడ్ డిష్గా చేసుకోవాలంటే ఆలూ ఫ్రై లేదంటే దొండకాయ ఫ్రై చేసుకుంటాం కదండి ఎక్కువగా. ఈసారి ఇలా ట్రై చేయండి. చాలా ఈజీ అండి చేసుకోవడం. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. లాస్ట్లో తీసే ముందు కరివేపాకు వేసుకోవాలండి గార్నిషింగ్ కోసము. ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఇవి కూడా తీసి అదే ప్లేట్లో పెట్టేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే డిఫరెంట్ స్టైల్ స్నాక్ ఎలా చేయాలో చూసారు కదండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ట్రై చేసినట్టయితే ఎలా వచ్చిందనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్లోడ్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.